ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. హౌసింగ్ కాలనీల పనుల పురోగతిపై అధికారులు దృష్టి సారించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకట్రావు ఆదేశాలు. ఘనంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. సింహారోహణం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఏటిమొగ్గ వద్ద గల HMS కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్ల పంపిణీ కార్యక్రమం HMS అధ్యక్ష కార్యదర్శులు పినపోతు రాంబాబు, పినపోతు జీవనరత్నం, కోశాధికారి మల్లాడి గంగాధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా HMS కార్మికుల 1600 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున సుమారు 80 లక్షల రూపాయలు పండగ బోనస్లు ఇవ్వడం జరిగిందన్నారు. కార్మికులు అందరూ వివాదాలు వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. HMS అభివృద్ధికి గతంలో తాను చేసిన కృషిని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు కాకినాడ నగర ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో HMS నాయకులు కామాడి సుబ్బారావు, సేరు శ్రీను, సంగాడి నూకరాజు, కర్రి ఈశ్వర్రావు, కామాడి ఆదినారాయణ, నూకరాజు, మల్లాడి బాలరాజు, వీరబాబు, పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్కూల్లో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ రోజున పూర్వం అంటే ప్రభుత్వ పాఠశాల పంపించమంటే బాగా చెప్పరేమో అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడు. చాలా డబ్బులు ఖర్చు అయ్యింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనే ఈరోజు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత అన్ని పాఠశాలలో కూడా కూర్చోడానికి బెంచీలు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, మంచినీరు సదుపాయాలు ఉండాలి. అదేవిధంగా దాంతోపాటు క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. ఈ విధంగా అన్ని విధాలు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా చదువు చెప్తున్నారో ఆ విధంగా చదువు చెప్తూ ఈరోజు బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఈ రోజున. దాంతోపాటు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నారని కూడా సందర్భంగా తెలుస్తుంది. అంతమంది ఇస్తారు. ఇదివరకు ఒక్కరికి అలా ఇచ్చేవాడు, ఇప్పుడు అలా కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మొన్ననే సంజయ్ గారు వెళ్ళాం, ఒక కుటుంబంలో 5 ఉంటే 5కి వచ్చింది. మన చిత్తూరు జిల్లాలో 7 ఉంటే 7 పిల్లలకి వచ్చింది. అలాగే అందరికీ ఒకవేళ పడపడా సరే మళ్ళీ మనం అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ వస్తుంది. పిల్లలు కూడా బాగా చదివించండి. అదేవిధంగా మీరు కూడా ఈ రోజున మీకు ఏదైతే ఈ రోజు కష్టపడి పనిచేస్తారో, మీకు ఆత్మ వస్తుందో
ఆదాయాన్ని కూడా పొదుపు చేసుకోవాలి. కొంతమంది బాగానే పొదుపు చేసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉన్నారు, కొంతమంది ఇంకా చెడు అలవాట్లో పోతున్నారు, ఖర్చులు ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. అనుకోకుండా ఆ కుటుంబాలు ఈరోజు పాడైపోతున్నాయి. అలా పాడవకుండా మీ అందరి కుటుంబాలు మీ జీవితాలు బాగుండాలి. అదేవిధంగా మీ శాసనసభ్యులుగా నేను మీకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాను, అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా ఈరోజు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాను. నేనే ఎక్కువ టైం కేటాస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం 3 అవుతుంది, ఒక్కొక్కసారి రాత్రి 11 అవుతుంది. అయినప్పుడు కూడా సమస్యలు తెలుసుకుని ఈరోజు పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఈరోజు. అదేవిధంగా మీరు కూడా భవిష్యత్తులో హెచ్ఎంఎస్ కార్మికులే కాకుండా ఇక్కడ లక్ష్మి కానీ వినాయక్ కానీ ఎవరైతే కార్మికులు ఏదైతే జట్టు కూలీలు కానీ ఇంకో అందరూ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఈరోజు అందరికీ మంచి పని రావాలి, పని దొరికి భవిష్యత్తులో మీరు అందరూ కూడా మీ జీవితాలందరూ బాగుండాలని మరొకసారి మీ అందరికీ కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దసరా రోజున కూడా ఈరోజు బోనస్ ఇస్తున్నందుకు మరి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్మిక సభ్యులకి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ గత 8 సంవత్సరాలు 2 కోట్ల రూపాయలతో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు 9 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను, గుండె మరియు ప్రాంకియాసిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న 2 మహిళలకు 3 నెలలకు సరిపడా మందులు మొత్తం అన్నీ కలిపి 2 లక్షల రూపాయలు విలువ చేసే చెక్ను, మందులను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోనే ఇటువంటి సేవాభావం కలిగిన పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఉందని, వీరిని ఆదర్శంగా తీసుకొని అందరూ అవసరమైన వారికి సహాయం చేయాలని అన్నారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి 8 సంవత్సరాల్లో 1,50,00,000 విలువైన వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇందుకు సహకరించిన రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జనార్దన్ రావు, సీమకుర్తి పాపారావు, వివి రామ్ చరణ్, రెడ్నం రామ్మూర్తి, పి అరుణకుమార్, లలిత కుమార్ జైన్, బొడ్డా ఆనంద్ కుమార్, వేదుల మధుసూదన్, ఆకుల సరళ తదితరులు పాల్గొన్నారు. ఆయనకున్న టోటల్ సర్వీస్ని దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ రెడ్ కాన్వెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బాదం బాలకృష్ణ గారు, అలాగే ఆడిటర్ గారు, మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఇంత చక్కగా రన్ చేస్తుందని నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఒక ఎన్జిఓ లాంటి ఒక ట్రస్ట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక ట్రస్ట్ ఇంత బాగా చేస్తుంది అనేది అసలు దేశానికిలోనే ఇలాంటి ట్రస్ట్ ఉంది, ఇది ఇలా మెయింటైన్ అవుతుంది, ఒక ట్రస్ట్ ఇలా ఉంది అని చెప్పి, అది కాకినాడలో ఉంది అని చెప్పి మనం దేశానికి తెలియజేయవలసిన విషయంగా గర్వపడేటట్టు ఈ ట్రస్ట్ ఉంది. నిజంగా ఎవరైనా బయట నుంచి వచ్చి చూస్తే ఇంకా ఎక్స్పెన్సివ్ తీసుకుంటారేమో డబ్బులు అనుకుంటారు, బట్ 50 రూపీస్కే కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్స్, ఇలా ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజు కూడా 11 మందికి లక్షలాది రూపాయలు విలువ చేసే స్కాలర్షిప్స్ కానివ్వండి, లేకపోతే పేద రోగులకి మందులు కానివ్వండి, అలాగే అన్నీ కూడా ఈరోజు నా చేతుల మీద ఇవ్వన్నారు. బట్ చేతులు అయితే నాయి కానీ, బట్ ఎవ్రీథింగ్ ఎఫర్ట్ ఇవన్నీ కూడా ఈ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ కలిపి చేస్తున్నారు. ఐఎమ్ ఆల్వేస్ బీ దేర్ విత్ దెమ్. అండ్ నా ద్వారా ఏ సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఐ విల్ ట్రై టు బీ పార్ట్ ఆఫ్ దట్స్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. సార్, ఐ అప్రిషియేట్ యూ. చాలా చిన్నవాడినైనా బట్ రియలీ అస్టనాషింగ్ అండ్ అడ్మైరింగ్ ఎఫర్ట్ యు ఆర్ పుట్టింగ్ టువర్డ్స్ ద సొసైటీ సార్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలోని హౌసింగ్ కాలనీలను తనిఖీ చేసి నివేదన సమర్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓ డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మితో కలిసి హౌసింగ్ కాలనీల తనిఖీ పురోగతిపై పంచాయతీరాజ్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల క్షేత్రస్థాయి ఇంజనీర్లు, గ్రామీణ ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన హౌసింగ్ కాలనీలకు సంబంధించి 300 వర్కర్ ఐడీలకు గాను ఇప్పటి వరకు 189 వర్కర్ ఐడీలు మాత్రమే నివేదికలు సమర్పించడం జరిగిందన్నారు. అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగిలిన 111 వర్కర్ ఐడీలను అక్టోబర్ 7 నాటికి తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆయన
ఆయన అధికారులను ఆదేశించారు. డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పంచాయతీరాజ్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమానత్వంతో పనిచేసి హౌసింగ్ కాలనీల తనిఖీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ పనులకు సంబంధించి జిల్లాల్లో వర్కర్ ఐడీలను సమర్పించాల్సిన 17 మండలాలకు 12 ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. సమావేశంలో అన్ని డివిజన్ల, మండల స్థాయి పంచాయతీరాజ్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 7వ రోజున శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి సింహారోహణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు సింహారోహణం అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి సింహారోహణం అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ సింహారోహణం అవతారంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరజన మంత్ర పుష్పములను సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసిన భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మరిశెట్టి సత్యనారాయణమూర్తి, వనమూర్తి కాశీ అండ్ బ్యాచ్ సభ్యులు సౌజన్యంతో ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ కోటి అప్పలకొండ, నెక్కింటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగేల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీరభద్రావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు సాయంకాలం 4:20 అమ్మవారిని సింహారోహణ అవతారంలో ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది రేపు మధ్యాహ్నం మళ్ళీ 12 గంటల వరకు కూడా ఇదే అవతారంలో అమ్మవారు ఉంటారు. ఈరోజు దర్శనం చేసుకోలేనటువంటి భక్తులు ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం 8:30 గంటల నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సరస్వతి పూజ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి పిల్లలు అందరికీ కూడా సుమారు 2000 టోకెన్లు 1500 నుంచి 1900 వరకు టోకెన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫ్రీగా చేయడం జరిగింది. అందుచేత రేపు వాళ్ళంతా పొద్దున్న 8:30కి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుతాం. GST 2.0 వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా చేరువ చేయాలని ఉద్దేశంతో కాకినాడలోని అధికారులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. GST 2.0 వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా చేరువ చేయాలనే ఉద్దేశంతో కాకినాడలో అధికారులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ KT సుధాకర్ ఆదేశాల మేరకు 44, 45 డివిజన్ల పరిధిలో TPRO శైలజ పర్యవేక్షణలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. స్వయం శక్తి సంఘాల మహిళలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి GST తగ్గింపు ద్వారా ఎంత ఆదా అవుతుందో, ప్రజలకు ఏ విధంగా లబ్ధి కలుగుతుందో వివరించారు. అనంతరం దసరా ఉత్సవాల పందిర్ల వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ GST తగ్గింపుతో రైతులకు ఎరువులు, ట్రాక్టర్లు, పురుగుల మందులు, వాటర్ పైపులు, మోటార్లు వంటి వ్యవసాయ అవసరాలపై, అలాగే టూత్ పేస్ట్లు, బ్రష్లు, నిత్యావసర వస్తువులు, వాహనాలు, మందులు వంటి ఉత్పత్తులపై గణనీయమైన ప్రయోజనం లభిస్తోందని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో GST శాఖ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, అజయ్ కుమార్, విజయానంద్,
కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆదిత్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 ఆదిత్య ఉపాధ్యాయుల విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడలో ఆదిత్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 ఆదిత్య ఉపాధ్యాయ విజయోత్సవ సభ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థ అధినేత శేషారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా ఆర్డేడి నాగమణి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి పరీక్షలు విజయం సాధించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత శేషారెడ్డి మాట్లాడుతూ, అప్పట్లో ఉపాధ్యాయుడిగా ప్రారంభించిన తాను అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసి అవి సాధించలేక 1984లో నా అనుభవంతో ఆదిత్య ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన సంవత్సరం తర్వాత 150 మంది బ్యాంకు ఉద్యోగాలు సాధించారు మా విద్యార్థులు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఆదిత్య విద్యా సంస్థ అనేక పోటీ పరీక్షలు, అనేక ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు స్టేట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. 2025 డిఎస్సి పరీక్షల్లో 192 విద్యార్థులు ఎంపిక అవడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులో చాలామంది ఎల్కేజీ నుండి ఇక్కడే చదువుకున్నవారు. వీరు అందరూ ఉన్నత స్థాయిలో చేరుకుంటారు. అంతేకాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వంకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అందులో మన ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా ఉంటాయనేది మీరు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. మన స్కూల్స్లలో ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలు ఎలాంటి పిల్లలు ఉంటారంటే ఆర్ఫన్స్, బోత్ పేరెంట్స్, తల్లి ఉండరు, తండ్రి ఉండరు. అలాగే సింగిల్ పేరెంట్స్, అంటే మదర్ ఉంటే ఫాదర్ ఉండరు, ఫాదర్ ఉంటే మదర్ ఉండరు. అలాగే బోత్ పేరెంట్స్ ఉండి కూడా మైగ్రేట్ అయిన వాళ్ళు, అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు, బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని వాళ్ళ నానమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర ఉన్న పిల్లలు ఉంటారు. బోత్ పేరెంట్స్ ఉండి విడిదవని పిల్లలే. అలాగే చదువుకొని తల్లిదండ్రుల పిల్లలు మాత్రమే మన స్కూల్కి వస్తారు. అలాంటి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఒక ఉపాధ్యాయుడిగా మీ వృత్తి ధర్మాన్ని 100% కనుక నెరవేర్చకపోతే, నేను కూడా శేషారెడ్డి సార్ చెప్పినట్టే చెప్తున్నాను, పైన మాత్రం భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడని నేను 100% నేను నమ్ముతాను. ఎవరైతే యాక్టివ్గా చేస్తారో, ఎవరైతే బాగా పిల్లలకి తరగతి గదిలో వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారో, ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. నా యొక్క మెయిడన్ బ్యాచ్, మొట్టమొదటి బ్యాచ్లో 85లో 120 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ టెస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆ యొక్క వింగ్ని ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఎన్నో వందల వేల మందికి అటు ఎంట్రన్స్ పరీక్షలు, ఇటు కాంపిటేటివ్ పరీక్షలకి శిక్షణ ఇస్తూ, సో ఈరోజు కూడా డిఎస్సి పరీక్షలో మా విద్యార్థులు 192 మంది సెలెక్ట్ అయినందుకు చాలా అభినందిస్తున్నాను. ఈరోజు వారికి మన అభినందన తెలియచేస్తూ, వారి యొక్క డ్యూటీ ఏమి చేయాలి, ఒక సిన్సియర్ టీచర్గా ఎటువంటి బాధ్యత నిర్వహించాలి అనేటువంటి విషయాల పట్ల చెప్పడానికి వారిని పిలిచి, వాళ్ళని మోటివేట్ చేసి, సో వారితో పాటుగా ఆర్జేడి మేడం గారిని పిలిచి వారు కూడా వచ్చి ఆ పిల్లలందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఈ యొక్క టీచర్ల వల్ల డెఫినెట్గా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, భారతదేశం కానివ్వండి అభివృద్ధి చెందుతుంది. వీళ్ళ చేతుల నుంచే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది తయారవుతారు. కాబట్టి వీరికి అటువంటి దశ నిర్దేశం చేయడం జరిగింది. నేను సోషల్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లో 4 ర్యాంక్ సాధించడం జరిగింది సార్. నేను గత 2 డిఎస్సీలు రాశాను సార్, అప్పుడు రాలేదు సార్. ఈసారి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ రాస్తూ నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది సార్. 4 ర్యాంక్ సాధించడం జరిగింది సార్. ఈ ర్యాంకు రావడానికి నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సహకారం ఎంతగానో ఉంది సార్. ఇక్కడ చాలా బాగా జరిగింది సార్. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం వల్ల మాకు అవి డిఎస్సిలో మాకు ఎంతగానో సహకరించడం జరిగింది. పిఠాపురం మహారాజు కుమారుడు రాజారావు బహదూర్ వెంకట మహిపతి రామరత్నారావు భారతీయ జనతా పార్టీలోకి చేరారు. పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షులు గరగ వీరబాబు ఆధ్వర్యంలో రామరత్నారావు బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షుడు
గరగ వీరబాబు, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ కండువాను రామరత్నారావుకు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రామరత్నారావుతో పాటు ఆయన అభిమానులు కూడా పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రామరత్నారావు, గరగ వీరబాబు, ఓలేటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దంగేటి నాగేశ్వరరావు, కొట్టేటి చంద్రశేఖర్, కప్పల సురేష్, శ్రీనిబాబు, గోవిందు, గుండాబత్తుల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. రామరత్నారావు గారు ఈరోజు పార్టీలో రత్నారావు గారు ఈరోజు పార్టీలో మాకు సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మా అందరికీ ఎంతో సంతోషం అండి. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ ఎంపీ క్యాండిడేట్ అయిన బీజేపీలో ఎంతో అనుభవం కలిగిన ఆయన మా పార్టీలో నా మాట మేరకు రావటం, మా పార్టీని, పిఠాపురం పార్టీని ముందుకి ఆయన స్ఫూర్తితో నడిపించాలనుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఇప్పుడు ఆయన సీనియారిటీని మా బీజేపీ పార్టీకి వాడుకుని మేము ఈ బీజేపీ పార్టీని ఎంతో ఘనంగా ఎన్నో విజయాలు సాధించడానికి ఉపయోగించాలనుకుంటున్నాం. అందరూ స్వార్థపరులు. నా ఉన్నతిని, వారు నాకు ఇచ్చే గౌరవాన్ని దీన్ని సహించలేక నన్ను కొంచెం ఆటంకపరచడం జరిగింది. ఆ మనస్తాపంతో నేను మామూలుగా ఉండిపోయాను. అయితే అప్పటి నుంచి కూడా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే నాది స్వతహాగా బీజేపీ తత్వం కాబట్టి నేను అలా ఉండిపోవడం జరిగింది. పిఠాపురం రాజవంశానికి మీకు తెలుసు, యాజ్ ఐఎమ్ హెయిలింగ్ ఫ్రమ్ పిఠాపూర్ మహారాజాస్ ఫ్యామిలీ అండ్ రావు డైనాసిటీ, మేము ఆ అడ్మినిస్ట్రేట్ దాంట్లో భాగంగా అన్ని మతాలకి, అన్ని కులాలకి అతీతంగా వారందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా వెళ్ళడం అలా జరుగుతుంది. దానికి రకరకాలుగా ఎంతోమంది ఎన్నో లేనిపోని రంగులు పోస్తున్నారు. అది అప్రస్తుతం అనుకోండి. ఇప్పుడు మన వీరబాబు గారు, ఈయన గరగ వీరబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా ఆయన వచ్చి మీరు ఇలా ఉండిపోవడం కాదు రాజా గారు, మీరు రావాలా, మీ సేవలు మాకు కావాలి అని చెప్పి వారిని అడగడం జరిగింది. చేత వారి రిక్వెస్ట్ మేరకు, మిగతా అందరూ మన ప్రజలందరి రిక్వెస్ట్ మేరకు, వారి అభ్యర్థన మేరకు నేను అందరూ తప్పకుండా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పడం జరిగింది. గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి రామరత్నారావు గారిని బీజేపీలోకి మళ్ళీ ఆయన జాయిన్ అవటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన బీజేపీ పార్టీలో సనాతన ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో జాయిన్ అయినట్టుగా ఆయన ఉద్దేశంగా కనపడుతుంది. కాబట్టి మేమందరూ దాన్ని స్వాగతిస్తున్నాం. జ్ఞాన, విద్య, కళలకు ప్రతీకగా బ్రహ్మ చైతన్య స్వరూపిణి అయిన వాగ్దేవి అవతారంలో పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజున పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వాగ్దేవి అవతారంలో అలంకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ పురోహితిక అమ్మవార్లు శరన్నవరాత్ర శతచండీయాగ దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు 7వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వాగ్దేవి అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే పండితులు శ్రీచక్ర అర్చన, నవవర్ణ అర్చన, చండీ హోమం, చండీ పారాయణం జరిపారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. వాకలపూడి పంచాయతీలో గల ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడలో సంస్థ కార్యాలయం నందు కృత్రిమ పరికరములను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ముందుగా విభిన్న ప్రతిభావంతుల అవసరాల గురించి ప్రస్తావిస్తూ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడ వారు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రము ద్వారా దివ్యాంగులకు ఎన్నో పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అని తెలియజేశారు. తన చేతుల మీదుగా 94 మందికి అవసరమైన కృత్రిమ మరియు సహాయ పరికరములను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం కాకినాడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు
ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న దివ్యాంగుల అవసరాలను గుర్తించి వివిధ కార్పొరేట్ సంస్థలతో కలిసి సకాలంలో అవసరమైన కృత్రిమ మరియు సహాయ పరికరములను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని, మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సమాజంలో పేద విభిన్న ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహంను, వారికి ఉన్న హక్కును వారు పొందుటకు తగిన విధముగా వాటిపై అవగాహన కల్పించే బాధ్యత యువత మీద ఉందని తెలియజేశారు. ఈ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంను అప్పటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కృష్ణంరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించి నిరంతరము దివ్యాంగులకు కావలసిన అవసరములను సమకూరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రమణీపేట వాకల్పూడి గ్రామ పంచాయతీ మరియు ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు, యు రాజు, పర్యవేక్షకులు, కాకినాడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ, అలాగే ఎస్విఎస్ఎన్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఎస్ ఉమారెడ్డి, శ్రీ కె నారాయణ, ఇతర ప్రత్యేక ఉపాధ్యాయులు, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్ర సిబ్బంది, ప్రత్యేక విద్యా శిక్షణ సిబ్బంది, బహుళ మరియు బదిర అంధత్వ కార్యక్రమం యొక్క సిబ్బంది, ప్రత్యేక విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు. ఒక హృదయం పెట్టి ఆయన మన కోసం పనిచేస్తున్నారు, ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. దాంతోపాటు మామూలుగా ఎవరైనా యువకులు ఉన్నారంటే ఈయన ఇలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి స్వీడన్లో స్టాక్ హోమ్లో ఒక మంచి జాబ్, లక్షల ఉద్యోగం సంపాదించుకుంటూ విదేశాల్లో యూరోప్ ఖండంలో ఉండే ఒక వ్యక్తి అవన్నీ కూడా వదిలేసి మా నాన్నగారు ఎప్పటి నుంచో సమాజం కోసం ఇంత మంచి పని చేస్తున్నాం, సో నాకు కూడా అందులో పాల్గొని దీన్ని వీళ్ళ కోసం సేవ చేయాలని చెప్పి అలాంటి ఉద్యోగం వదిలేసి, యూరోప్ను వదిలేసి ఇక్కడ మనందరితోని సేవా కార్యక్రమంలో ఉన్న సత్యనారాయణ రెడ్డి నిజంగా మనందరం తప్పట్లు కొట్టవలసిన కోరిక. అండ్ దీంట్లో నేను ఫస్ట్ టైం అందులో కాంపోనెంట్ మెటీరియల్ కావాల్సిన సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఒకటి, రెండోది హానరోరియం పెంచడం అనేది ఒక రెండో విషయం. డెఫినెట్లీ నేను ఇప్పటివరకు పార్లమెంట్లో ఎవరు మాట్లాడలేదు అనుకుంటా, ఇది కూడా ఫస్ట్ టైం కాకినాడ నుంచే మొదలయ్యేలాగా వీళ్ళకి తోడుగా ఉండే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ లాగా దానికి సబ్సిడీ వచ్చే విధంగానే, అలాగే వర్క్ చేసే వాళ్ళకి హానరోరియం పెంచే విధంగానే నేను మినిస్టర్ని పార్లమెంట్లో మాట్లాడతాను. పర్సనల్గా మినిస్టర్ని కూడా వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి మన ప్రయత్నం అయితే చేయకుండా ఉన్నాను, కష్టపడి అయితే ప్రయత్నం చేస్తాను అది తెప్పించడం కోసం. ఎందుకంటే ఒకసారి ఇచ్చిందంటే భారతదేశం అంతా ఇచ్చేలాగా, అది కూడా కాకినాడ నుంచే మొదలు పెట్టేలాగా నేను హామీ ఇస్తూ చేస్తానని చెప్పి 2016 ఫస్ట్ 95 వచ్చింది, తర్వాత రీరైట్ చేసేసి 2016లో మళ్ళా అదే స్థానంలో దివ్యాంగులకు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని తెలుగులో కూడా మేము అనువదించి గ్రాస్ రూట్ లెవెల్లో ఆఫీసర్స్కి, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి అందరికీ కూడా అందజేస్తూ వాళ్ళకు స్వయం సంఘాల కింద ఏర్పాటు చేసి, ఇప్పుడు డోక్రా మహిళలకు ఎటువంటి సంఘాలు ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, అలాగే అదేవిధంగా మేము వాళ్ళను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనకుండా డిపిఓస్ అంటాం, డిజబుల్ పీపుల్స్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి, వాళ్ళు మొత్తం ఒక 5 మెంబర్స్ పైన ఎంతమంది ఉన్నా కూడా ఒక సంఘం కింద ఏర్పడినట్లయితే వాళ్ళకు కూడా డోక్రా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అటువంటి అన్ని సదుపాయాలు వస్తాయి. బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా కేవలము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే డబ్బు సేవ్ చేసుకునే దానికోసమని మేము డిజబుల్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పెట్టి వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎంపవర్ అవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ను అవన్నీ కూడా పొందాలి. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా పొందాలని అన్ని రకాల్లో చేస్తున్నాం. అదేవిధంగా 350 మంది మల్టిపుల్ డిజబిలిటీస్, ముఖ్యంగా వాళ్ళు బహుళ వికలత్వం ఉంటుంది సార్, వాళ్ళకు స్పెషల్ స్కూల్స్కి కానీ ఇట్లా కానీ రాలేని పిల్లలకు హోమ్ బేస్డ్ కింద స్పెషల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫిజియోథెరపీ కూడా చాలామందికి విలేజెస్లో ఫిజియోథెరపీ అది చేసుకోవడం కూడా వాళ్ళకు ఫిజియోథెరపీ ద్వారా కొంత
నడకలోను వాటిలలో సులువు అవుతుంది, నడక వస్తుంది అని చెప్పి తెలియకపోవడం వల్ల ఫిజియోథెరపీ ఇది ఉంది. ఈరోజు ఫిజియోథెరపీ కూడా కొంచెం కాస్ట్లీ వైద్యం అయిపోయింది సార్. పెద్దగా ఎంపీలు కానీ వాళ్ళు కానీ రావడం అనేది చాలా తక్కువ, కానీ ఇంత షార్ట్ టైంలో సార్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ గురించి చెప్పాలంటే చాలా వాళ్ళు చేస్తున్న యొక్క సేవా కార్యక్రమాలు అనేది చాలా విస్తరించి ఉన్నాయి. మెంటలీ రిటార్టెడ్, మెంటలీ ఇల్లు, హాఫ్వే హోమ్ కూడా వీరు మెయింటైన్ చేస్తున్నారు సార్. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ రిహాబిలిటేషన్ సెంటర్, వీటి ద్వారా వివిధ ప్రతిభావాలకు కావాల్సినటువంటి క్యాలిపర్స్, తర్వాత ఆర్టిఫిషియల్ లింక్స్, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన అదర్ మొబిలిటీ ఎయిడ్స్ అన్నీ కూడా వీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే ఎక్కడైనా కానీ మనం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తున్నాం సార్. ఇచ్చిన తర్వాత వాటికి ఏదైనా మైనర్ రిపేర్స్ వస్తే మన దగ్గర చేయడానికి ఒక వర్క్షాప్ కానీ అలాంటిది అయితే గవర్నమెంట్ సైడ్లో లేదు. కానీ ఇక్కడ ఉమా వినోద వికాస్ కేంద్రం వారి దగ్గర ఒక ఫిక్స్డ్గా ఒక వర్క్షాప్ ఉంది. అంతేకాకుండా ఒక మొబైల్ వ్యాన్ కూడా వీళ్ళు ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఏదైనా రిపేర్స్ కావాలన్నప్పుడు కూడా వీళ్ళు అటువంటి వర్క్స్ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది సార్. నిజంగా మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయినా కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, వీటన్నిటికీ కూడా ఈ యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క చేస్తున్నటువంటి సేవలు నిజంగా మనము గవర్నమెంట్ తరఫున ఏదైతే మనం చేయలేకపోతున్నామో వాటిని వీళ్ళు సప్లిమెంట్ చేస్తున్నారు. కాకినాడ పిఠాపురం రోడ్ల గల శ్రీపీఠం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 7వ రోజు శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీ వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల కుంకుమార్చన చేశారు. అదేవిధంగా వారాహి కీలక స్తోత్ర హోమం క్రతువులను వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 50,000 మంది మహిళలు శ్రీ లలిత పారాయణం చేసి కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు. ఈ సందర్భంగా శ్రీపీఠ వ్యవస్థాపకులు పూజశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనావహికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజ భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర కాపు సద్భావన సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నవంబర్ 16వ తేదీ 4వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, చిట్నీడి శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ కార్తీక మాస వన సమారాధన కార్తీక మాసంలో చివరి ఆదివారం అయిన నవంబర్ 16వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించుటకు సంఘం పెద్దలు అందరూ ఏకస్తులై తీర్మానం చేయడమైనదని, కావున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న కాపులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి అని, మీ ప్రాంతంలో నిర్వహించుకునే కాపు వన సమారాధనలను నవంబర్ 16 కన్నా ముందుగానే నిర్వహించుకోవాలి అని కొనియాడారు. ఎన్నికల సమయంలో కాపు సంక్షేమం కోసం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని కాపు కార్పొరేషన్ ద్వారా విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడమైందని, అలాగే దొమ్మరి కులాన్ని కూడా నూతనంగా వారి కులానికి గిరిబలిజీ అని చెప్పి జీవో నెంబర్ 5 ద్వారా జారీ చేసిన జీవో నెంబర్ను రద్దు చేసి బలిజ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడమైనదని, ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాసు, సంఘోపాధ్యాయులు గొల్లపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే మా ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనిషికి 1,50,000 కాకుండా ఒక గ్రూప్కి 25 లక్షలు ఇచ్చి కాపు సంఘాల కాపు కార్పొరేషన్ తోటి ఒక పరిశ్రమ తయారు చేసేలాగా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఒక 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఏదైతే మాకు సంవత్సరానికి 2,000 రూపాయల కోట్లు ఇస్తా ఉన్నారో 2,000 కోట్లు కూడా రిలీజ్ చేయాలని క్యాబినెట్లో ఉన్న కాపు మంత్రులు అందరూ డిమాండ్ చేయాలా. కాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద మాట్లాడాలన్నదే మా సంఘం
ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. మీరు మాట్లాడి దీని మీద కాపులని ఏదో తూతూ మంత్రంగా కాకుండా దీన్ని పూర్తి చేయాలన్నదే సంఘాలు, నాదొకటే కాదు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆలోచన, రాష్ట్ర కాపు తెలగ బలిజా అంటారు జేఏసీ ఆలోచన. 13 జిల్లాలను కూడా ఆవేళ కూటమికి పనిచేసి కూటమిని గెలిపించి అత్యంత మెజార్టీ తెచ్చింది కాపు వల్లే, రెండో వాళ్ళు కాదని నేను అన్న. కానీ కాపుల వల్ల ఈ మెజార్టీ వచ్చిందన్నదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని మాకు ఇస్తానన్నా మాది ఎవరు వాటాలోని కోట అడగట్లేదు, ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు చెప్తా ఉన్నాం. మాకు ఏదైతే మీరు చెప్పారో దాన్ని ఇవ్వాలని, రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. 4వది రఘుపతి వెంకటరత్న నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్టోబర్ 1వ తారీఖుని అందరూ కూడా రావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. అక్టోబర్ 1వ తారీఖు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించాలన్నది కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ భోజనాలు పొద్దున్న 9 గంటలకే అక్టోబర్ 1వ తారీఖు వెంకటపతి రాయుడు గారు ట్యాక్సీ దగ్గరికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అందరికీ కూడా పెద్దలకు కూడా చెప్పాలని చెప్పి సర్కిల్ దగ్గరికి రావాలంటే తెలియజేస్తా ఉన్నాం. 3వది ఈ వన్ భోజనాలు దాని గురించి అందరూ కూడా వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని, దాంతో గత ప్రతి సంవత్సరం కూడా మేమేమనుకుంటున్నామంటే గతం కంట మెరుగైన భోజనాలు అవ్వచ్చు, మెరుగైన సేవ అవ్వచ్చు, మెరుగైన గౌరవం అవ్వచ్చు, అన్ని రంగాలను కూడా ఈ కాపు తెలగ బలిజా వంటల కులాలని ముందుకు తీసుకెళ్లాలన్నదే విద్యాపరంగా చాలామంది అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మేము కూడా చేస్తూ ఉన్నాం. అందుకోసం అందరూ భాగస్వాములు కావాలా, అందరూ రావాలా. ఈ పార్టీలకు అతీతంగా ఈ 6 రకాల కులాలు కూడా ఇక్కడికి వచ్చి అటెండెన్స్ అవ్వాలని మేము కోరుకుంటూ కాపు వన సమారాధన ఏదైతే ఉందో దాని ఏర్పాటు నిమిత్తం ఈరోజు కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో మరి మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలందరూ నిర్ణయం మేరకు మనం ఇప్పుడు మన ఆచారం ప్రకారం కార్తీక మాసం ఆఖరి ఆదివారం చివరి ఆదివారం నాడు మనం నిర్వహించుకోవడం అనేది అందరికీ తెలిసిందే. ఆదివారం నవంబర్ 16వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు నవంబర్ 16వ తారీఖుని పెద్దలందరూ కూడా నిర్ణయించడంతో మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి కాపులందరూ కూడా మరి ఆ రోజు మరి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వివిధ సంఘాలు ఏదైతే ఉన్నాయో కాపు సంఘాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా నవంబర్ 16 కన్నా ముందు కానీ ఏర్పాటు చేసుకోండి. నవంబర్ 16 అనేది మనం పెద్ద పండుగ మరి కాకినాడలో నిర్వహించుకుంటున్నాం కాబట్టి పెద్దలందరూ కూడా నిర్ణయించింది కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం మన దాసు గారు చెప్పినట్టుగా గతంలో కంటే భిన్నంగా మరి ఏర్పాటు చేయాలని చెప్పి మన కమిటీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. పెద్దలందరినీ ఆహ్వానించడం కానీ భోజనాల దగ్గర కానీ మరి విస్తృత స్థాయిలో మరి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ రావాలి. అలాగే దాసు గారు సూచన మేరకు మరి కాపు కార్పొరేషన్ ద్వారా ఏదైతే పెండింగ్ ఉండిపోయినటువంటి నిధులు ఉన్నాయో వాటిని కూడా మరి కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఒక క్లస్టర్లు ఏర్పాటు చేసి కాపు యువతనందరినీ కూడా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి మరి ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఏ రంగంలో అయితే బాగుపడతారనేది ఒక అధ్యయనం చేసి మరి ఆ రకంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను. అందరూ కూడా ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు, ఇది అందరూ కూడా మన ఇంట్లో పండుగ, ఎవరి ఇంట్లోది కాదు. మనం అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. నిధులకేం కొరవలేదు, అందరూ కూడా సహకరిస్తున్నారు పెద్దలందరూనే. కాకపోతే మనం అందరూ కూడా ఏమన్నా కావాలితే అన్నీ కూడా సమీకరణ చేసుకోవడానికి మనకు సమర్థత ఉంది. మనం ఇందులో కూడా తీసుకొట్టుగా లేవు. అయితే మనకి ఇస్తానన్నటువంటి నిధులు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఎన్నడూ ఒక పైసా కూడా ఇవ్వడం లేదు, చాలా చిన్నచూపుగా చూస్తున్నారు. అదే దొమ్మర కులాన్ని తీసుకొచ్చి ఇందులో మన దాంట్లో తెలగ బలిజా ఒంటరిని ఉన్నటువంటి అది మరి అందులో కలపడం, మన తెగల్లో ఓ పేరుని తగిలించడం తోకలాగా చాలా ఏహ్యంగా, చాలా అవమానకరంగా కాపు జాతిని వీళ్ళు తమ్మన్నా కొడుకులు రాని తిడుతున్నారా అన్నంత కోపంగా మాలో రగిలిపోతుంది. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. తెలుసుకుని ముఖ్యమంత్రి గారి పలకి మాత్రం మేము 1983లో పార్టీ పెట్టినోడు, మేము పార్టీ పెట్టినప్పుడు నువ్వు కూడా లేవు పార్టీలో, అన్నగారు కూడా తిరిగావు, రాష్ట్ర స్థాయిలో తిరిగావు. గమనించుకుని మాకు ఒక్కసారి వెనక చూసి నువ్వు చేసిన తప్పని గమనించి వెనక్కి మీరు చేసినటువంటి పని అది వెనక్కి తీసుకుని కాపుల్ని గౌరవించవలసిందిగా మేము కాపు సంఘం తరపున, ఆంధ్ర కాపు సత్వన సంఘం తూర్పుగోదావరి జిల్లా తరపు నుంచి మీకు పిలుపునిస్తున్నాం. మీరు అర్జెంటుగా ఈ విషయం మాత్రం చేయవలసిందిగా గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు వారిని ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగల శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకొని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య విశిష్ట అతిథిగాను పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఆలయ చైర్మన్ చిట్టిబాబు కండువాలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మోహన్ వర్మ, సత్యాలు మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి అతిథులుగా ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం స్వామివారిని ప్రసాదంను భక్తితో స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గొప్సెట్టి బూరయ్య, జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, ధర్మకర్తలు మనేం వివి శ్రీనివాస్, పోలిపల్లి జగన్ బాబు, నరం శ్రీనివాస్, పట్నాల రమణ, శ్రీదేవి, మాధవి మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, సూర్యకుమారి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన సాలిపేట వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదానానికి కమిటీ సభ్యులు అలాగే తలాటం సత్య గారు జనసేన తరపు నుంచి అలాగే మీ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఆ వినాయకుడు ఎటువంటి విజ్ఞానం లేకుండా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఆ వినాయకుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం కాకినాడ రూరల్ మండలం గైగలపాడులో మండల ప్రధాన కార్యదర్శి పాలిక శివ ఆధ్వర్యంలో ఘనంగా జరిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చ్ నాయకులు బొల్శెట్టి వెంకటరామకృష్ణ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు, బొల్శెట్టి వెంకటరామకృష్ణ మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ దేశం కోసం, ధర్మం కోసం, వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతంతో నిరాడంబరంగా జీవితం గడిపారన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గైగలపాడు విష్ణాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మార్చ్ నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పాలిక శివ, బందూరు అజయ్, కండిలి వెంకట్, లోవరాజు, వీరబాబు, భద్రం తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి నిర్మాణం అంటే మన ఆర్ఎస్ఎస్లో అందరూ కూడా వ్యక్తి నిర్మాణం తయారు చేస్తే తద్వారా ఆ వ్యక్తిలో ఉన్న భావాలన్నీ కూడా భారతదేశం నా మాతృభూమి, నా కన్నతల్లి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన ఆనాడే ఒక మంచి సందేశం మనకి అందించారు. ఈ సనాతన ధర్మంలో అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన ఆదర్శాల మేరకు ఈ రోజున పరిపాలన సాగిస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈవేళ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి జేజేలు పలుకుతున్నారంటే కారణం భారతీయత, హిందూ ధర్మ రక్షణ మరో కాకుండా ఈ విధంగానే మనం ముందుకు సాగుతున్నామని ప్రతి నిదర్శనం చెప్పాలి. ఆ విధంగానే వాజ్పేయి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ జనతా పార్టీలో అనేక మంది నాయకులు పరిపాలన సాగించారు. 1968లో ఆయన అసూలు బాసాడు, భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా చేశాడు. మన స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్లో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్లో ఆయన ప్రధాన కార్యదర్శిగా చేశారు. అలాగా కేవలం ఒక సామాన్య వ్యక్తి వలె ఆయన జీవితం సాగించారు. సామాన్య వ్యక్తి ఎంత ఉన్నత స్థాయి భారతదేశానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఆయన నిరాడంబరంగా బ్రతికిన వ్యక్తి మన దీన్ దయాల్ ఉపాధ్యాయ. అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున మనందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నిరాడంబరంగా ఉంటూ కేవలం 3 జతల బట్టలు ఉంటూ ఆ 3 జతల బట్టలతోనే పైన కోటుతో ఆ 3 జతల బట్టలతోనే దేశార్పణ చేసి దేశంలో అన్ని ప్రాంతాలు తిరగడమే కాకుండా అలాగే ఆయన్ని కూడా ఏదైతే ప్రత్యర్థి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు అది చంపబడ్డారో తెలియదు, ఎవరో ఏం చేసో తెలియదు, మొత్తం మీద అనుకోని పరిస్థితిలో
ఇప్పుడు ఏదైతే మన కాశీకి దగ్గరలో వారణాసి దగ్గరలో మనకు ఒక స్టేషన్ ఉంటుంది మొఘల్ సరాయ్ అని, అది ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ కింద మనం పెట్టాం. ట్రైన్స్ కాశీలో కూడా అక్కడే దిగుతున్నారు. ఆ యొక్క ప్రాంతంలో ఒక పిల్లర్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ పిల్లర్ నెంబర్ దగ్గర నాకు గుర్తులేదు, కానీ ఆ పిల్లర్ నెంబర్ దగ్గర ఆయన చనిపోయి బాడీ దొరకడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ఆయన ఎన్నో విలువైన పుస్తకాలు రాయడం జరిగింది. అనేక ఆలోచనలు. ఆయన విషయం ఏంటంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవ్వాలనే విషయాన్ని మొట్టమొదటి రాజకీయ నాయకుల్లో ఆయన ఒక్కడే అంత బాగా చెప్పింది. అంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు పేదరికాన్ని ఏ విధంగా జయించాలా, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉంటే ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ వల్లే మనకు తెలియడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప దార్శనికుడు. అంటే ఆయన భవిష్యత్తుని ముందే గ్రహించి మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అది గ్రహించడం వల్లే ఈరోజు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో ఏకాత్మత మానవతావాదం. ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఎవరూ చెప్పని సిద్ధాంతం ఏదైతే ఉందో మిగతా వ్యక్తులందరూ చెప్పి దేవుడి కింద గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తుల కింద కీర్తింపబడ్డారు. ఆయన అలా కాకుండా ఒక రాజకీయ సామాజిక వేత్తగా ఉంటూ ఆర్థికవేత్తగా ఉంటూ ఏకాత్మత మానవతావాదం అనే ఒక సిద్ధాంతం చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతం ఏంటంటే చిట్ట చివరి మనిషికి ఏ విధంగా చేరాలా, మనం అతను ఏ విధంగా డెవలప్ చేయాలా అనే విషయాన్ని, ప్రతి వ్యక్తి దేశంలో ఎలా డెవలప్ అవ్వాలా, అనేక కుల వృత్తులు, అనేక కులాలు, అనేక మతాలతో నిండిన ఈ భారతదేశం ఏ విధంగా సమగ్రంగా డెవలప్ అవ్వాలనే విషయాన్ని ఏనాడు ఆయన చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని మన అందరం కూడా పుణికిపుచ్చుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన పాలకి శివగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అజయ్ గారు, లోవరాజు గారికి, అలాగే మన శివగారికి, వెంకట్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, భద్రం గారికి, అలాగే ఇక్కడ మా యొక్క సీనియర్ నాయకులు పార్లమెంట్ కన్నా రంభా వెంకటేశ్వర గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతి సమస్యపై అధ్యయనం చేసి వాటి పరిష్కారాన్ని నిర్మాత్మకంగా కృషి చేస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సేవలు అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవంటే సేవకు ప్రతిరూపంగా ప్రజాసేవలో తరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం ఆయన తప్పిస్తున్నారు. ఆ దిశగా మరి సముద్రంలో వేటకు వెళ్ళిన మన కాకినాడ జాలర్లు 4 కూడా ఆ యొక్క బోర్డర్ దాటేసి శ్రీలంక పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విడిపించడం కోసం మరి సానా సతీష్ గారు మరి విదేశాంగ మంత్రితో సంప్రదించి ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఒక నిర్ణయాత్మకంగా ఆ యొక్క సమస్య పరిష్కరించాలనే భావంతో ఆయన కృషి చేసి జాలనందరూ కూడా స్వదేశానికి తీసుకురావడంలో ఆయన యొక్క సమర్థతకు నిదర్శనంగా మనం భావించాలి. అదేవిధంగా ఇటీవల నేపాల్లో జరిగిన అల్లర్లలో మన తెలుగు యాత్రికులు చిక్కుకుపోవడంతో వారి ప్రాణభయంతో హోటల్లో ఉండటంతో వారిని కూడా మరి విదేశాంగ మంత్రి సంప్రదించి ఒక ప్రత్యేక విమానంలో వారిని కూడా కాకినాడకి తీసుకురావడం జరిగింది. ఇలా మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనులు ఇవన్నీ కూడా ఆయన విదేశాంగతో సంప్రదించి మరి ఢిల్లీ ద్వారా వారు అన్నీ కూడా సంప్రదించి వారందరూ కూడా ఇటువంటి విదేశాలు చిక్కుకున్న అందరూ కూడా తీసుకురావడంలో ఆ యొక్క సమర్థత మనకి కనపడుతుంది. అదేవిధంగా మరి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం లేని విధంగా వారు అంటే ప్రజల చేత ప్రత్యక్షం ఎన్నుకోకపోయినా సరే వారు రాజ్యసభ సభ్యుల కింద ప్రతి శుక్రవారం కూడా వారి కార్యాలయంలో ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రజా సమస్య తెలుసుకుంటూ ప్రతి సమస్యను కూడా కూలంకషంగా పరిశీలించి
వాటిని పరిశీలించడానికి వారి సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నారు. మరి దీనివల్ల ప్రతి వారం జరుగుతున్న ఈ యొక్క ప్రజావేదిక ద్వారా ప్రజల్లో ఒక విధంగా నమ్మకం ఏర్పడింది. ప్రతి శుక్రవారం కూడా ఎంతోమంది ప్రజలు 7 నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి వారి సమస్యలను మా యొక్క వేదిక దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకుంటున్నారు. ఇటువంటి గొప్ప నాయకుడు మన కాకినాడలో ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెం శేషాద్రి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ బాల కనక దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ బాల కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మవారి అవతారం లలిత త్రిపుర సుందరి ఉదయం నిత్య పూజ మరియు కుంకుమ పూజ, సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమంలో లక్కోజు సత్యకమ్మ లింగాచారి దంపతులు అమ్మవారికి వెండితో తయారు చేయించిన నేత్రాలు ఆలయ ధర్మకర్త లింగం రవి, ఆలయ అధ్యక్షురాలు తలుపులమ్మ కమిటీ సభ్యులకు బహుకరించడం జరిగింది. ఈరోజు అమ్మవారి సన్నిధిలో భక్తులు రెడ్డి రామకృష్ణ చౌదరి సౌజన్యంతో కోల సంబరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ డికే వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు పి పెద్ద సత్యం, రామారావు, అప్పారావు, సతీష్, బాబురావు, మంజుశ్రీ, సింహాచలం, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకొని వచ్చాను టౌన్ నుంచి. ఇక్కడ అప్పటి నుంచి కూడా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని కోరుకున్న కోరికలు తల్లి నెరవేరుస్తుంది. మాకు ఇలవేల్పుగా మన లింగం రవి గారి ద్వారా పరిచయం కూడా చేసుకున్నాను వారిని. వారు 27 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవ చేసుకుంటున్నారు. ఆ భాగ్యం నాకు ఇక్కడికి వచ్చాక 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇవాళ ఏం తెచ్చారో చెప్పండి. ఏమండి ఇవాళ అమ్మవారికి ఏం తెచ్చారో చెప్పండి. ఈవేళ అమ్మవారికి వెండికళ్ళు ఇవ్వడం జరిగింది. పసుపు, కుంకుమ, చీర, జాకెట్ మొదలైనవన్నీ ఇచ్చుకున్నాం. ఈ కాలనీలోకి గత 2026లో మైగ్రేట్ అయ్యి ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. మరి వచ్చిన కాడి నుంచి అమ్మవారి సేవ చేసుకుని వారికి ఉన్న దైవభక్తి చాటుకుంటూ వారి కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ లేకపోతే అమ్మకు మొక్కుకున్న మొక్కులు కానీ నెరవేరిన కారణం చేత ఈరోజు అమ్మవారికి వెండికలను బహుకరించారు. వారికి దైవభక్తి ఉండడం చేత మాతో సౌమ్యంగా సఖ్యంగా కలిసిమెలిసి ఉండటం, మరి ఇంతటి గొప్పవారు మా కాలనీలో ఉండటం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకం. మరి రాబోయే రోజుల్లో కూడా వీరందరినీ కలుసుకొని పెద్ద ఎత్తున ఇంకా మంచి ఉత్సవాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి కాలనీ వాసులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనలతో కేఎస్ఈజెడ్ రైతుల సమస్యలపై ఎమ్మెల్యే పిడుగు ప్రసాద్ శాసన మండలిలో ప్రసంగించడంపై కేఎస్ఈజెడ్ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం రావివరపాడు గ్రామంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో కేఎస్ఈజెడ్ రైతులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ హరిప్రసాద్లకు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు రైతులతో కలిసి బోనం పరమేశ్ క్షీరాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్, హరిప్రసాద్కు రైతులు జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా బోనం పరమేశ్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావి వెంకటరమణ, రావి చల్లారావు, బండి సీతయ్య కాపు, పిర్లా గంగాధర్, బోనం రాజు, బొమ్మిడి వీరబాబు, బొమ్మిడి అన్నవరం, వేగిశెట్టి అబ్బులు, వేగిశెట్టి నాని, కోసిరెడ్డి బాబులు, కృష్ణ, బొమ్మిరెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కేఎస్ఈజెడ్ సమస్యల గురించి మొన్న జరిగిన శాసన మండలిలో ప్రస్తావించినందుకు మూడేరుపోడు, రావివరపోడు, రామరాకపురం, శ్రీరాంపురం ఈ గ్రామ రైతులు, కేఎస్ఈజెడ్ బాధిత రైతులు మా సమస్య గురించి ప్రస్తావించినందుకు సవినయంగా రైతులందరూ కలిపి కృతజ్ఞతలు తెలియపరుచున్నాం. ఇంకా ఆయన ఎంతో నాయకత్వం ఉంది, ఆయన ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారు. తర్వాత ఇంకోటి అంటే ఈ ఎస్ఈజెడ్ 20 సంవత్సరాలు పరిధిలో ఈ రైతులను ఎంతో బాధపడుతున్నాం. ఒక రిజిస్ట్రేషన్ లేకుండా, ఒక భూమి ఇంకో అమ్ముకోకుండా, ఎటువంటి చాలా రిజిస్ట్రేషన్ అవుతే కానీ ప్రభుత్వ పథకాలు రైతులకు పడవు. రిజిస్ట్రేషన్ ఉంటే కానీ బయట వాళ్ళకి ఎవరికి అమ్ముకోవడానికి అవ్వదు. ఇటువంటి బాధలు పడి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రీతమైన మన పిడుగు హరిప్రసాద్ గారిచే శాసన మండలిలోని
ఈ సమస్య లేవనెత్తారు. ఈ లేవనెత్తి ఇది త్వరగా అవ్వాలని ఆయన పెద్దల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతోనే ఈరోజు మనం ఆయనకి చంద్రుడికి నూనె పోగన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి మన హరిప్రసాద్ గారికి కృతజ్ఞతతో మనం ఈరోజు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది ప్రభుత్వ పెద్దలకే తీసుకెళ్లారు. ఇది అతి త్వరగా రిజిస్ట్రేషన్ ఇస్తారని మా ఊరి రైతులు అందరి తరపున మా జన సైనికులు అందరి తరపున ఆయనకి తెలియజేస్తున్నాం. బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో చిన్న రైతులు నలిగిపోతున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్లు, వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్లు వాళ్ళకి తిరిగి ఇప్పించవలసిందిగా కోరి మరి గవర్నీలను కోరడం అయింది. అటువంటి సందర్భంలో మరి హరిప్రసాద్ గారు చక్కగా విన్నవించి మాట్లాడినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉండేటటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఓపికతో సమయంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఓర్పుగా చూసి పవన్ కళ్యాణ్ గారే చేయాలి, ఇది మాకు న్యాయం చేయాలని చెప్పి మన రైతులందరూ ఒక కట్టడిగా నిలబడి ఉన్నారు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మంచి హృదయంతో మరి రైతులను ఆదుకునే ఉద్దేశంతో ముందుకు వచ్చి శాసనమండలిలో మాట్లాడించినందుకు ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన శాశ్వతంగా ఇక్కడే ఎమ్మెల్యే. కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం జరిగింది. డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి బీజేపీ సీనియర్ నాయకుడు పైడా కృష్ణమోహన్ దంపతులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ సతీమణి విచ్చేయగా వారిని ఆలయ కమిటీ సభ్యులు కండువాలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునిపుడి శైలజ, చిప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలెపు నాగమల్లేశ్వరరావు, అలిపిర్ల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సమతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. వాళ్ళందరి స్థానంలో అడుగు వచ్చిన గుడికి కానీ ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ రామాయణ ఫండమెంటల్ చాలా తీసుకొని దీనితో డెవలప్ చేశారు. పేరు పేరున కొత్త కమిటీ వారికి ప్రత్యేక సమాజం అంతా నిర్వహణగా మేము ఆర్థిక అంటే తప్పగా కార్యక్రమం చేస్తున్నాం. ఈనాటి కార్యక్రమం దాంట్లో నడపాటు చక్కగా భక్తి సంకేతాలు శివుడి పాటు అటు అమ్మవారి అంతేకాకుండా ఆలయ తరఫున మరి మా లావణ్య గారు మరి చైర్మన్ గారు కాబట్టి వాళ్ళకి మాట్లాడారు. కమిటీలు ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు జరగాలి అంటే పరమాత్ముడి కృష్ణమైన సంగీతం దేవగంధర్వాలు కూడా రాంబాబు లక్ష్మీ వంటి తిలోత్మ వంటి అమ్మవారు వాళ్ళు కూడా దేవతా స్వరూపులే కాబట్టి అక్కడ పేరు రాంబాబు లక్ష్మీ తిలోత్మ నాక్షత్రం పేరు కానీ వాళ్ళు ఆ సౌందర్యాన్ని భక్తిని చాటించి చక్కని పాటలతో రాలేని గొప్పవాళ్ళంటేందుకు మరి మార్గంలో వాళ్ళు చేసిన పాటలు ఆచరణలుగా నిలుస్తాయి. భారత భాగవత రామాయణ దర్శనాలు సంగీతాలు కూడా ఉంటాయి. ఈ కోవిడ్ ఎందుకు పెట్టారంటే కేవలం ఇందులో భక్తులు ఇచ్చిన డబ్బాలు ఆ డబ్బులు సంపాదించుకుని డెవలప్మెంట్ ఒకటైతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సంగీత నాట్యాలు ఇత్యాది కళలు కానీ ఇదంతా విష్ణు ప్రార్థన ప్రారంభించిన గౌరీ గారు మనకి ఇక్కడే ఈ షాపు మనకి అన్ని దేవుడి పసుపు కుంకాలు అమ్మాయి వాళ్ళు కూడా మేము తప్పకుండా ఈ కార్యక్రమానికి అంతా మేము చేస్తామండి అని చెప్పి అలాగే అమ్మవారు తెచ్చుకుంది. ఇది మన గొప్ప ఏం కాదు, ఇది ఆవిడ రెడీ చేసి పెట్టుకుంది. అడగంగానే ఇవన్నీ జరిగినాయి. అలాగే ఇలాగ ఇంకా ఎంతో బాగా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగాలని చెప్పేసి ఆ విశ్వేశ్వర స్వామిని అన్నపూర్ణాదేవిని కోరుకుంటున్నాను. అలాగే మా కమిటీ వారందరూ కూడా చాలా సహకారంగా మేమందరం కలిసి అలాగే టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, దీపిక గారు ఆధ్వర్యంలో మన కొండబాబు గారి అభినందనలతో ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. మన కార్యనిర్వాహక వర్గం తర్వాత మన ఈవో గారు, పంతులు సిబ్బంది, పూజారి సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించి భక్తులు కూడా సహకరించి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారమ్మా. ఇంకా మనకి దసరా 2వ తారీఖు విజయదశమి దాకా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మన కుటుంబాలన్నీ రక్షించాలని కోరుకుంటున్నాం. కాకినాడ బానుగుడి సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 7వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని శ్రీ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరీష్ ప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిపిస్తున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ, దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం చిన్నారులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బి శ్రీరామ్, కలిదిండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, వాకాడ శ్రీనివాస్, జువ్వల ప్రకాష్, కొండమూరి బుజ్జి, సాయి కృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, పోలోజు ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు, దిన ఆలీ, రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భౌతిక సౌందర్యాన్ని, సృష్టి సమతుల్యతను తెలుపుతూ అత్యున్నత సౌందర్యాన్ని, దయ, ఆకర్షణకు ప్రతీకగా శ్రీ మహావిష్ణువు దాల్చిన ఏకైక విష్ణుమయమైన స్త్రీ రూపమైన మోహిని అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజున అమ్మవారిని శ్రీ మహావిష్ణువు యొక్క ఏకైక స్త్రీ రూపమైన మోహిని అవతారంలో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ఉత్తరాధికారి, వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణ అర్చన, చండీ, రుద్రహోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. 7వ రోజుకు చేరుకుని ఉన్నాయి. ఈ 6 రోజులుగా కూడా ప్రతిరోజు అమ్మవారి అర్చనా విధానాన్ని విశేషంగా ప్రత్యేకంగా చేస్తూ వివిధ నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేస్తూ అమ్మవారికి నవావరణార్చన, శ్రీచక్రార్చన చేస్తూ సప్తశతి చండీ పారాయణలో హోమములు, అమ్మవారికి సహస్రనామార్చన ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి సాయంత్రం కాలంలో అమ్మవారికి చరిత్ర వ్యాసమహర్షి అందించినటువంటి దేవీ భాగవతాన్ని ప్రవచనం చెప్తూ ఉండడం కూడా జరుగుతుంది. ఇవాళ విశేషమైన అలంకారంగా మోహిని అలంకారాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. అటు మహావిష్ణు మోహిని రూపాన్ని దాల్చి అటు దేవతలకి, ఇటు రాక్షసులకి కూడా వారిద్దరి మధ్య సంధి కుదర్చడం కోసమని ఒక అద్భుతమైనటువంటి అందమైన మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని నేను పంచుతాను అని వాళ్ళ దగ్గర నుంచి ఆ పాత్రను తీసుకుని వారందరినీ వరుసక్రమంలో కూర్చోబెట్టి మోహింపజేసి అటు రాక్షసుల్ని పక్కన పెట్టి దేవతలకి న్యాయం జరిగేలాగా చేసినటువంటి అవతారమే మోహిని అవతారం. అలాంటి మోహిని అవతారాన్ని ఈవేళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోహిని అవతారం చాలా విశేషమైనటువంటిది. ఒక విశేషమైన విష్ణు శక్తి అని అర్థం అన్నమాట. అటువంటి అలంకారాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు చండీ హోమం జరుగుతుంది. నవావరణార్చన కార్యక్రమం పూర్తయింది. కాకినాడ రిజర్వ్ పోలీస్ స్టేషన్ లైన్ లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం ప్రాంగణంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమ అర్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. చండీ హోమం కార్యక్రమంలో డాక్టర్ నిశాంత్ పాల్గొని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజలు కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం
పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మనం 7వ రోజుకి వచ్చాం శరన్నవరాత్రి కార్యక్రమంలో. ఈ సంవత్సరం 11 రోజులు ఈ నవరాత్రి కార్యక్రమాలు ఉంటాయి. ఈ 11 రోజులు కూడా మనం అత్యంత దీక్షతోటి శ్రద్ధాభక్తులతో చేసుకుంటున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా చాలా 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 సంతోషపడుతూ చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చండీ హోమం చాలా గొప్పగా జరిపిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా చాలా చాలా ఆనందిస్తున్నారు ఆ చండీ హోమం చూసి. ఈ చండీ హోమానికి మనం అక్టోబర్ 2వ తారీఖుని మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఆ మహాపూర్ణాహుతిలో పాల్గొనడం, చూడడం అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముండదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మనం అందరం కూడా ఆ మహాపూర్ణాహుతిలో చండీ హోమ మహాపూర్ణాహుతి ఎన్ని దౌర్బల్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తీసేసేది ఈ చండీ హోమం. అందులో ఆ రోజు మహాపూర్ణాహుతి కనుక అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి. ఆ వారు మనం అందరం కూడా ఇక్కడ చూసి ఆ మహాపూర్ణాహుతి చూసి ధరిద్దాం. మహిళల ఆరోగ్యం ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యమని, మహిళలను అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీజేఏసీ రాష్ట్ర ఉప అధ్యక్షులు, రాష్ట్ర చెట్టిబల్జా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేటర్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ కోవాడ గ్రామంలో స్వచ్ఛానారి సశక్త పరివారం కార్యక్రమంలో భాగంగా జరిగిన ఉచిత వైద్య శిబిరానికి అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య గైనకాలజిస్ట్, సూపర్వైజర్ ఎస్కే ఇబ్రహీం, మరియమ్మ, ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్ ఆర్వి చందర్రావు, ఆశా వర్కర్స్ మరియు ఎంఎంఎల్హెచ్పిఎస్ తదితర వైద్య సిబ్బంది, కోవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు చౌదరి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి ఐసిడిఎస్, ఆశా మరియు అంగన్వాడీ వర్కర్స్ని అభినందించారు. ముఖ్యంగా స్త్రీలలో రక్తహీనత, బీపీ మరియు మధుమేహం అలాగే క్యాన్సర్ని ఎలా నిర్ధారించాలో తదితర పరీక్షలు, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రమణరాయుడు, వెంకటేష్, నులకృతి ప్రకాష్, లక్ష్మణరావు, సిరప్, వీరభద్రరావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, సుందర్పల్లి రాఘవ, పప్పు పాపారావు, పి సత్యనారాయణ, ఉమా, సతీష్, వన్యసయ్య తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో సర్వకాల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సర్వకల్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్ సుమారు 250 మంది మహిళలు, చిన్నారులు వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, సెక్రటరీ గొడ్డె సత్య, తడాల వరప్రసాద్, ముమిడి సత్యనారాయణ, బాబీ, కృష్ణమోహన్ పాల్గొన్నారు. మహేష్ బాబు గారు ఆయన సహాయ సహకారాలతో విమెన్కి ఎటువంటి సమస్యలు రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ అనే దాంట్లో రాకుండా చేయాలని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దాన్ని నినాదంతో మనం ఒక సర్వైకల్ వ్యాక్సిన్ని వేయడం జరుగుతోంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జరుగుతోంది. 9 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే 45 సంవత్సరాలు బిలో ఉన్న మహిళలకి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. ఇది అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఉత్తరోత్తర క్యాన్సర్ వ్యాధి రాకుండా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అర్పిస్తూ, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మనందరి తరఫున శుభాభినందనలు అందిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు శిరీష. నేను డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు రోటరీ క్లబ్లో వ్యాక్సినేషన్ కోసం తెలిసింది, సర్వైకల్ వ్యాక్సినేషన్ కోసం. సో మహిళలందరికీ ఈ వ్యాక్సినేషన్ అనేది ఫ్రీగా మహేష్ బాబు గారి ద్వారా మనకి ఈరోజు అందజేయడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మనం వ్యాక్సిన్ ఇది వేయించుకోవాలి బయట అంటే చాలా కాస్ట్లీ. అలాంటిది ఆయన ఫండింగ్ చేసి రోటరీ క్లబ్ ద్వారా మాకు వ్యాక్సినేషన్ అందించినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
సుమారు 9,000 అవుతుందండి. ఇది మహేష్ బాబు గారు సినిమాటర్ మహేష్ బాబు గారు మాకు తప్పుకు ఇవ్వడం ద్వారా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారు. క్యాన్సర్ అన్నది చాలా ప్రాణాంతకంగా తయారైందండి. ఈ మధ్యకాలం మనం చాలా చూస్తూ ఉంటున్నాం. క్యాన్సర్ బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు పడకూడదని చెప్పేసి సినిమాటర్ మహేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అన్నది వేయించుకుని ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు వచ్చి ప్రారంభించారండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రిక. నేను యోగా టీచర్ని. రోటరీ క్లబ్ వారు ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేస్తున్నారని తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాము. మహేష్ బాబు ఫౌండేషన్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేసి మహిళలందరికీ ఇలా వేయడం చాలా ఆనందంగా ఉంది. రోటరీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి మహిళలకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నిసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుండి ఒకే దేశం ఒకే పన్ను మంత్రంను జపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యుయల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, అశోక్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈ లెక్కలే నిదర్శనం. ఇది బీజేపీకి ప్రజలపై ఉన్న ప్రేమ. ఒళ్ళంతా వాతలు పెట్టి ఆ తరువాత తీరిగ్గా ఏదో ఒక దగ్గర లేపనం రాసినట్టు, లేపనం అంటే మందు, ఆయింట్మెంట్ అంటాం కదా, అది పెట్టడానికి జిఎస్టీ ద్వారా ఒళ్ళంతా వాతలు పెట్టాడు. కానీ 1-2 వాతలకి ఆయింట్మెంట్ పోస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధానంలో కొన్ని మార్పులు ప్రకటించింది. సామాన్యుల నుండి పిండినదెంత, ఇప్పుడు తగ్గిస్తున్నది ఎంత ప్రజలకు తెలియజేయవలసిందిగా పాలకులను కోరుతున్నాం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. మధుమేహం నిరంతరం అదుపులో ఉంచాలని, లేనిచో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ భవేష్ పేర్కొన్నారు.
స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో డాక్టర్ మోహన్స్ డయాబెటిక్స్ స్పెషలిస్ట్ ఆసుపత్రి సౌజన్యంతో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ వెంకట్ భవేష్ మాట్లాడారు. నేటి ఆధునిక జీవశైలి, మానసిక ఒత్తిడి వలన మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనని, అదేవిధంగా ఆహార నియమాలు పాటించాలన్నారు. నిరంతరం దీన్ని అదుపులో ఉంచుకోకపోతే కంటి చూపు తగ్గడం, మూత్రపిండాలు దెబ్బతినడం, నరాల వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం లేదన్నారు. అయితే కరోనాకు గురైన ఎక్కువ కాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. మధుమేహులు ఏ ఆహార పదార్థాలనైనా తీసుకోవచ్చని, అయితే అవి పరిమితంగా ఉండాలన్నారు. రోజు క్రమబద్ధంగా వ్యాయామం చేస్తూ మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలన్నారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ భవేష్ సూచించారు. అనంతరం రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, పార్థసారథి, శ్రీవాణి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా స్థూలకాయం అంటే ఒబెసిటీ ఉన్నదనుకోండి, వాళ్ళకి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి ఉన్నది, అలాగే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా స్థూలకాయంతో ఉన్నట్టయితే వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అన్నమాట. సో వన్స్ టెస్ట్ చేసుకున్నాక డయాబెటీస్ అని ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే ఫాస్టింగ్ షుగర్ 126 అబోవ్, 126 పైనుండి, తిన్న తర్వాత 200 అబోవ్, మళ్ళీ 3 months యావరేజ్ 7% అబోవ్ ఉంటే అప్పుడు ఒక వ్యక్తిని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. సో వన్స్ డయాబెటీస్ స్టార్ట్ అయ్యాక మనకి ఏంటంటే ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో డైటరీ యాక్టివిటీస్, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్ తర్వాత ఇన్సులిన్. కొందరు మనం గమనించుకున్నట్టయితే నేను ఓన్లీ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే పాటిస్తానండి, దానివల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుందంటే కొంతవరకు మనం నివారించవచ్చు. అంటే పెరగకుండా ఇనీషియల్గా డయాబెటీస్ స్టార్ట్ అయినా మనకి ఒక 5 to 10 years లోపు మనకి ఏంటంటే ఈ డైటరీ ఫిజికల్ యాక్టివిటీ కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వన్స్ మనకి ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మెడికేషన్ సపోర్ట్ అని అవసరం పడుతుంది. వన్స్ మెడికేషన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొచ్చు అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అందరికీ జరగకపోవచ్చు. కొందరికి మనకున్న వెయిట్ అంటే 10%, మనం ఒకవేళ 80 kgs ఉన్నాం అనుకోండి, అందులో 10% అంటే 8 kgs తగ్గగలిగాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే డయాబెటీస్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని రెమిషన్ అంటాం. డయాబెటీస్ ఎప్పుడు కూడా రివర్స్ అనే మాట ఎక్కువ వాడకూడదు డయాబెటీస్, ఎందుకంటే వన్స్ డయాబెటీస్ సెట్ అయ్యాక దాన్ని రివర్స్ చేస్తాం, దాన్ని ఇది చేస్తాం అనేది తప్పు పదం అన్నమాట. ఏవిఎస్ హాస్పిటల్ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ఉచిత వేర్కో వెన్స్ డిక్టేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్, రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. వేర్కోన్ వైన్స్ నిర్వహణకు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో ఉచిత మెడికల్ చెకప్ చేసి నిర్వహణకు తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద ముఖ్య అతిథిగాను, క్లబ్ ఎక్స్టేషన్ చైర్మన్ బ్లూ స్టార్ రవి గెస్ట్ ఆఫ్ హానర్గా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ను, సెక్రటరీ శ్రవంతిని, రోట్రాక్ట్ ప్రెసిడెంట్ చాగంటి వైష్ణవిని, సెక్రటరీ శ్రీని, వైస్ ప్రెసిడెంట్ హిందూని అభినందించారు. రోటరీ క్లబ్ మెడికల్ క్యాంపుకు ఉచిత వైద్యానికి గవర్నర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి సపోర్ట్ చేసే విధానాలకు ధన్యవాదాలు తెలుపుతూ కొనియాడారు. ఈ రోటరీ క్లబ్ కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. వారికోస్ వెయిన్స్ గురించి. వారికోస్ వెయిన్స్ చాలామందికి అవగాహన ఉండదు. సో ఆ అవగాహన కోసం ఈరోజు ఫ్రీ క్యాంప్ ఈ రోటరీ క్లబ్ ద్వారా మేము ఇక్కడ నిర్వహించాము. వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళల్లో రక్తం సరిగ్గా సరఫరా అవ్వకపోతే వచ్చే నరాలు అన్నమాట. చాలామంది అవి ఉప్పు నరాలు నార్మల్గా వచ్చాయి అనేసి వదిలేస్తారు. సో దానికోసం అవగాహన కోసం ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. వారికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే కాళ్ళల్లో మెయిన్ నరం ఉంటుంది, అది రక్తం అనేది మంచిగా గుండెకి సరఫరా చేసి చెడు రక్తం మంచి రక్తం అనేది కాళ్ళకు మొత్తం సరఫరా చేస్తుంది.
ఎప్పుడైతే ఎక్కువసేపు నిల్చోవడం వల్లనో, మనిషి లావుగా ఉండడం వల్లనో, ఏజ్ వల్లనో, బరువుగా వల్లనో, పేరెంట్స్కి జెనెటిక్ వల్ల ఉండడం వల్లనో ఈ వారికోస్ వెయిన్స్ అనేది వస్తుంది. అలా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల మెయిన్ నరం ఏదైతే ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం చేస్తుంది. ఎప్పుడైతే వాల్ డ్యామేజ్ అవుతుందో కాళ్ళలోకి తిరిగి రక్తం వచ్చేసి అక్కడ ఉన్న రక్తం పగిలిపోవడం, పుండ్లు పడడం, మొద్దుబారడం, నొప్పి రావడం, సూదితో పొడిచినట్టు ఉండడం, మంట ఇవన్నీ ఉంటాయన్నమాట. పెద్ద వాటికి లేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. మెయిన్గా నరం పాడైపోయి వాల్ డ్యామేజ్ ఉన్న వాటికి లేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి జనరల్గా మేము స్టాకింగ్స్ చెప్పి కొన్ని టాబ్లెట్స్ చెప్పి. అలాగే రోటరాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ వైష్ణవి, చాగంటి వైష్ణవి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఇందు, వీళ్ళందరూ వచ్చి తేజస్విని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా క్లబ్ ప్రెసిడెంట్ పవన్ గారు, అలాగే సెక్రటరీ సెవెంత్ గారు, మెంబర్స్ గత 15 రోజులుగా క్యాంపెయిన్ చేస్తూ పబ్లిసిటీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వీళ్ళంతో 10 రోజుల నుంచి అన్ని రకాలుగా క్యాంపెయిన్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాకి మాకు ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్న డిస్ట్రిక్ట్ గవర్నర్ మన వై కళ్యాణ్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉదయం 8:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకా పదుల సంఖ్యలో అలా వస్తూనే ఉన్నారు పేషెంట్స్. ఉదయం 8:30కి అయినా మొదలెట్టినా సరే చింత ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళిన ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిన మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీకి, క్లబ్ మెంబర్స్కి, అలాగే మెడికల్ క్యాంపు ఏవీస్ హాస్పిటల్ సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మా అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి సురభి శారద గారు ఎప్పుడు మా క్లబ్కి ప్రతి అవసరం మేము చేయాల్సిన కార్యక్రమాలు ముందు నుంచి క్లబ్ గ్రూపుల్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయిన అసిస్టెంట్ గవర్నర్ సుబ్బి శారద గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఐవీస్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రోటరీ క్లబ్ పిల్లలైనటువంటి స్టూడెంట్స్ అయినటువంటి చాగంటి వైష్ణవికి, తేజస్వికి, ఇందుకి, సెక్రటరీ కొలిపైన శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వై కళ్యాణ్ చక్రవర్తి గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇయర్ అంతా కూడా మెడికల్గా చాలా మంచి కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాము. అందులో భాగంగా ఈరోజు వెరికోస్ వెయిన్స్ గురించి ఏవీస్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి డాక్టర్స్ ఇచ్చేసి ఉన్నారు. తంబాబతుల రవి గారు, అలాగే మన ఎలైట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది అవగాహన కోసం ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళకి ముందు అసలు ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళకి ముందు జాగ్రత్తలుగా తీసుకోగలుగుతాం అన్నది వాళ్ళకి నేర్పిస్తున్నారు. అలాగే ఈ వ్యాధికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలని వాళ్ళకి ఎన్లైటన్ చేస్తున్నారు. ఇది కేవలం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చాలా తొందరగా ఆపరేట్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుకి పునాది వేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా చోట్ల రోటరీ క్లబ్ ప్రారంభించింది. ఇది ఉచితమైన అవగాహన కార్యక్రమంతో పాటు వాళ్ళకి ఉచితంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇస్తున్నారు. కొంతవరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో పాటు మంచి మెడిసిన్స్, ట్రీట్మెంట్కి అవసరమైన ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. భారతదేశంలోని అత్యున్నత పురస్కారం అందుకున్న మొట్టమొదటిసారి అక్టోబర్ 31వ తేదీన కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న పద్మశ్రీ మందా కృష్ణమాదికకు అభినందనీయ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో సాంఘీయులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఎంఆర్పిఎస్ జిల్లా అండ్ ఇన్ఛార్జ్ సూరిపాక వాసుదేవరావు కోరారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనంలో ఎంఆర్పిఎస్ జిల్లా ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఎంహెచ్పి జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వాసుదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొని అక్టోబర్ 31వ తేదీన జరగనున్న కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్పి జాతీయ నాయకుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డాక్టర్ సుబ్బారావు, జిల్లా ఎంహెచ్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పలివేల నవీన్, గర్భపు అశోక్, మానేపల్లి నాని, శివ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఈనాటి ఈ జిల్లా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా పద్మశ్రీ మందా కృష్ణమాదిక్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా
అక్టోబర్ 31వ తారీఖున కాకినాడ జిల్లాకు రాబోతున్నారు. ఈ కాకినాడ జిల్లాకు రాబోతున్న సందర్భంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన మాదిగలు నూతనంగా ఎంఆర్పిఎస్లోకి వచ్చినటువంటి యువత అందరూ కూడా కలిసి వేలాది మందితో అన్నగారికి స్వాగతం పలుకుతూ ఆ సమావేశాన్ని, ఆ సభని విజయవంతం చేయవలసిందిగా చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి జిల్లాలోని ప్రధాన నాయకత్వం, జాతీయ నాయకత్వం అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం 34 మండలాల్లో ఉండేటటువంటి మాదిగలందరూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ ముగించుకుంటూ జై భీమ్, జై మహాజన్, జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగా. ఆస్వాదించుకునే క్రమంలోనే మన జాతి గురించి పాటుపడిన వ్యక్తిగా కాకుండా సామాజిక వ్యవహారాల విభాగం నుంచి, అంటే సమాజంలో అన్ని కుల మతాల ప్రాంతాలకు అతీతంగా చేసిన ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్యమాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నగారికి దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మశ్రీ అందుకుని మొట్టమొదటిసారిగా మన కాకినాడ జిల్లాకు ఇచ్చేస్తున్నారు కనుక అక్టోబర్ 31వ తారీఖుని ప్రతి ఒక్క అనుబంధ సంఘం, మన ఎంఆర్పిఎస్ ఉండే ప్రతి ఒక్క అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కలిసిమెలిసి కనీవిని ఎరగని రీతిలో మన ఆంధ్ర రాష్ట్రం, మన కాకినాడ జిల్లా వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జి అందరూ కలిసి మనకి సీనియర్ నాయకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. హౌసింగ్ కాలనీల పనుల పురోగతిపై అధికారులు దృష్టి సారించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకట్రావు ఆదేశాలు. ఘనంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. సింహారోహణం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.